బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాక తర్వాత ఈ కేసు విచారణలో సిట్ మరింత దూకుడుగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే రేపు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి ఈటెల రావాలంటూ నోటీసులు సిట్ జారీ చేస్తుంది. రేపు ఈటెల వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేయనున్నారు. ఓవైపు ఈ కేసులో అధికారుల పాత్ర ఏ మేరకు ఉందనే అంశంపై ఆరా తీస్తూనే అప్పట్లో ఫోన్ ట్యాపింగ్కు గురైన వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సిట్ విచారణకు సాక్షిగా హాజరై వాంగ్మూలాన్ని అందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాక తర్వాత ఈ కేసు విచారణలో సిట్ మరింత దూకుడుగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే రేపు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి ఈటెల రావాలంటూ నోటీసులు సిట్ జారీ చేస్తుంది. రేపు ఈటెల వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేయనున్నారు. ఓవైపు ఈ కేసులో అధికారుల పాత్ర ఏ మేరకు ఉందనే అంశంపై ఆరా తీస్తూనే అప్పట్లో ఫోన్ ట్యాపింగ్కు గురైన వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సిట్ విచారణకు సాక్షిగా హాజరై తన వాంగ్మూలాన్ని అందించారు.